76వ అధ్యాయము. శివుని అనుగ్రహముతో సౌభక విమానమును పొందిన శాల్వుడు ద్వారకా నగరముపై దండెత్తుట. శ్రీ శుకుడు వచించను. పరీక్షిన్ మహారాజా, తన లీలలలో భాగముగా మానవుడిగా అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మరొక అద్భుత కృత్యమును గూర్చి వినుము. ఇక సౌభక విమానమునకు అధిపతి అయిన శాల్వుడు ఆ స్వామి చేతిలో హతుడైన విషయమును తెలిపెదను. ఈ శాల్వుడు శిశుపాలునకు మిత్రుడు. ఇతడు రుక్మిణీదేవి స్వయంవరమునకు వచ్చి ఉండెను. ఆ సందర్భమున సంభవించిన యుద్ధమునందు జరాసంధుడు మొదలగు వారితో పాటు ఇతడును యదువీరులచే నిర్జితుడయ్యెను. ఆ సందర్భమున శాల్వుడు, ఈ భూమండలమున యాదవులు లేకుండా చేసేదను, అంటే యాదవులను అందరినీ రూపుమాపెదను, ఇక నా పరాక్రమమును చూడుడు అని సమస్త రాజుల సమక్షమున ప్రతిజ్ఞ చేశాను. పరీక్షిన్ మహారాజా, ఈ మూర్ఖుడు అట్లు ప్రతిజ్ఞ చేసిన పిదప ప్రతిదినము పిడికడు భస్మమును మాత్రమే ఆహారముగా గొనుచు దీక్షగా సర్వేశ్వరుడైన పరమశివుని ఆరాధించెను. ఇట్లు అతడు 1 సంవత్సర కాలము ఆరాధించిన పిమ్మట అల్ప సంతోషి అయిన ఆ శంకరుడు అందులకు సంతృప్తి చెందెను. తనను శరణజొచ్చిన ఆ శాల్వుని అనుగ్రహించుచు 1 వరమును కోరుకునుము అని నుడివెను. అంతటి శాల్వుడు, మహాదేవ, దేవతలు, దైత్యులు, మనుష్యులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు మొదలగు వారికి అభేద్యమైన 1 విమానమును అనుగ్రహింపము. అది కోరుకున్న రీతిగా పయనింపగలదై ఉండవలను. అంతేగాక అది వృష్ణి వంశజులకు భయంకరమై ఉండవలను అని 1 వరమును కోరుకొనెను. అంతటా కైలాసవాసియగు శివుడు తథాస్తు అని అతనికి వరమును ప్రసాదించెను. పిమ్మట శత్రు నగరములను జయించెడు మయుడు అను పేరుగల దానవుడు శివుని ఆజ్ఞ మేరకు సౌభము అను పేరుగల లోహమయమైన ఎగిరే పురమును నిర్మించి శాల్వునకు ఇచ్చెను. శాల్వుడు పొందిన ఆ విమానము యజమాని ఇష్టానుసారము పయనించును. అది అంధకార బంధురమై చూచుటకు పట్టుకున్నటకు అసఖ్యముగా ఉండెను. అది శత్రువులకు దుర్భేద్యము. అంతటా శాల్వుడు పూర్వము వృష్ణి వంశజులతో తనకు ఏర్పడిన వైరమును స్మరించుచు ఆ విమానముపై ద్వారకా నగరము మీదకి దండెత్తెను. పరీక్షిన్ మహారాజా, ఆ శాల్వుడు తన మహా సైన్యముతో ద్వారకను చుట్టుముట్టి అతడి ఉపవనములను, ఉద్యానములను ధ్వంసమునర్చెను. ఇంకనూ అతడు తన విమానమందు ఉండియే శస్త్ర పరంపరను వర్షింపజేయుచు పురద్వారములను, ఇతర ద్వారములను, ప్రాసాదములను, రాజభవనములను, అట్టాలికలను, కోట బురుజులను, ప్రాకారములను, విహార ప్రదేశములను సర్వనాశనమునర్చెను. అతడు శాల్వుడు ఆ నగరముపై పెద్ద పెద్ద శిలలను, వృక్షములను, వజ్రాయుధము వంటి భయంకర అస్త్రములను, సర్పములను, ఇసుక రేణువులను కురిపించెను. ప్రచండమైన సుడిగాలులను సృష్టించెను. అన్ని దిక్కులను దుమ్ముతో నిండిపోయెను. రాజా, ఈ విధముగా సౌభ విమాన ప్రభావమున శ్రీకృష్ణుని నగరముకు ద్వారక పూర్తిగా దెబ్బతినెను. పూర్వము త్రిపురాసురునిచే భూమండలము వలె ఆ నగరములో స్త్రీ పురుషులు ఎల్లరనూ కంపించిపోయిరి. ఆ కారణముగా వారికి 1 క్షణము కూడా శాంతి లభింపలేదు. అంతటా శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు బాధల పాలైన తన ప్రజలను చూచి, మీరు ఏమాత్రము భయపడవలదు అని వారికి ధైర్యము చెప్పాను. పిమ్మట సుప్రసిద్ధుడైన ఆ మహావీరుడు రథారూఢుడై శత్రువులను ఎదుర్కొనుటకు బయలుదేరను. అట్లే సాత్యకి, చారుదేష్ణుడు, శాంబుడు, అక్రూరుడు, అతని సోదరులు హార్దిక్యుడు, భానువిందుడు, గదుడు, సుఖశారణులు మొదలగు మహాయోధులు అందరూ ధనుర్ధారులై బయలుదేరిరి. మహారథులైన వీరు అందరూ కవచములను ధరించి రక్షణ వలయముగా చతురంగ బలములను, అంటే రథ, గజ, తురగ, పదాతి దళములను తీసుకుని బయలుదేరిరి. అంతటా శాల్వుని సైన్యములకును, యాదవ వీరులకును, దేవాసురులకు వలె సంకుల సమరము జరిగెను. ఆ సమర దృశ్యములు చూచిడి వారికి గగురుపాటును గూర్చుచుండెను. ప్రద్యుమ్నుడు తన దివ్యాస్త్రములచే సౌభపతియగు శాల్వుని యొక్క ఆ మాయాజాలమును తీక్ష్ణములగు సూర్యకిరణములు రాత్రుల యందలి చీకట్లను వలె క్షణములో నశింపజేసెను. ప్రద్యుమ్నుని శరములు బంగారు పుంఖములను, పదునైన ఇనుప ములుకులను, బాగుగా వంగిన కనుపులను కలిగి ఉండెను. అట్టి 25 బాణములచే ఆ మహావీరుడు శాల్వుని సేనాపతిని గాయపరిచెను. పిదప ప్రద్యుమ్నుడు 100 బాణములతో శాల్వుని కొట్టెను. ప్రతి సైనికుని ఒక్కొక్క బాణముతో దెబ్బతీసెను. 10 బాణములతో సారథులను, 3 శరములతో గజాశ్వరధాది వాహనములను చిత్తుకగొట్టెను. మహాత్ముడైన ప్రద్యుమ్ని యొక్క అద్భుతమైన ఆ మహాయుద్ధమును చూచి స్వపక్షము వారును, శత్రుపక్షము వారును సంభ్రమాశ్చర్య చకితులై ఆ మహావీరుని పరాక్రమమును ఎంతయో కొనియాడిరి. రాజా, మయుడు నిర్మించి ఇచ్చిన శాల్వుని విమానము పెక్కు మాయలను ప్రదర్శించుచుండెను. అది ఒక్కొక్కప్పుడు అనేక రూపములతోనూ, మరొకప్పుడు ఒక్క రూపమునను కనబడుచుండెను. మాయామహితమైన దాని ఉనికి శత్రుపక్షము వారికి, యదువంశ యోధులకు అగమ్య గోచరముగా ఉండెను. ఆ సౌభ విమానము ఒక్కొక్కప్పుడు ఆకాశమును ఎగురుచుండెను. వెంటనే నెలపై వ్రాలుచుండెను. ఒక్కొక్కసారి పర్వత శిఖరము పైకి చేరుచుండెను. మరుక్షణమే జలములలో సంచరించుచుండెను. ఆ విధముగా అది అలాత చక్రము, అంటే చక్రము వలె గుండ్రముగా వేగముగా త్రిప్పబడుచుండెడి కొరవి కట్టే.
వలే ఆశ్చర్యమును గొలుపుచు పరిభ్రమించుచుండెను. ఒక్క మాటలో చెప్పవలనన్న దాని కదలికలు ఏమాత్రము గ్రహింపరాకుండెను. శాల్వుడు తన సౌభముతో సైన్యములతోనూ కనపడిన ప్రతి చోటను యాదవ యోధులు శరవర్షమును కురిపింపసాగిరి. యాదవ సైనికుల శరములు సూర్యకిరణముల వలె అగ్నిజ్వాలల వలె తాపమును గూచుచుండెను. అవి విశ్వసర్పముల వలె దుర్భరములై ఉండెను. ఆ బాణములు సౌభమును శాల్వ సైన్యములను కోలుకొనలేని రీతిగా దెబ్బతీయుచుండెను. వాటి ధాటికి శాల్వుడును మూర్ఛితుడయ్యెను. శాల్వుని సేనా నాయకులు తీవ్రమైన తమ శర పరంపరచే దెబ్బతీచు ఎదువెరులను మిగుల బాధింపసాగిరి. యాదవ యోధులను వారికి ధీటుగా పోరు సలుపుచుండిరి. అయినను ఉభయపక్షముల వారును విజయమో వీరస్వర్గమో అని భావించుచు రణరంగమును వీడక స్థిరముగా నిలిచియుండిరి. శాల్వుని అమాత్యుడు జుమంతుడు. అతడు మిగుల బలశాలి. అతడిని ఇంతకుముందు ప్రద్యుమ్నుడు తన శరపరంపరతో దెబ్బతీసి ఉండెను. ఇప్పుడు అతడు ప్రద్యుమ్నుని చేరి బలమైన తన ఇనుప గదతో కొట్టి అట్టహాసమునచుచు గర్జించెను. శత్రుమర్ధనుడైన ప్రద్యుమ్నుని వక్షస్థలము జుమంతుని గదా ప్రహారమునకు దెబ్బతినెను. అంతట దారుకుని కుమారుడగు అతని రథసారథి యుద్ధ ధర్మమును అనుసరించి రణరంగము నుండి ప్రద్యుమ్నుని ప్రక్కకు తీసుకుని పోయాను. ప్రద్యుమ్నుడు 2 గడియలలో ఆ బాధ నుండి చేరుకుని తన సారథితో ఇట్లనెను: సారథి, నీవు నన్ను యుద్ధరంగం నుండి తప్పించి తీసుకుని వచ్చడం సరైన పని కాదు. యదువంశంలో జన్మించిన ఏ వీరుడును ఎన్నడను కథన భూమి నుండి వైదొలగి వచ్చినట్లు ఇంతవరకు నేను వినియుండలేదు. పిరికివాడైన రథసారథి వలన నాకు ఈ కలంకము వచ్చి పడినది. నేను మా పెదతండ్రి యొక్క బలరాముని, మా జనకుడకు శ్రీకృష్ణుని కలుసుకొనినప్పుడు యుద్ధరంగం నుండి ఎలా పారిపోయి వచ్చితివి అని అడిగినచో నా స్థాయికి అనుగుణముగా నేను వారికి ఏమని సమాధానమియ్యగలను? అంతేకాదు, నా సోదరుల భార్యలను పరిహాస గర్భితముగా నవ్వుచు స్పష్టముగా నన్ను ఇట్లడుగవచ్చును: వీరుడా, సమరరంగమున నీవు పిరికివాడవు ఎట్లయితివి? శత్రువులు నిన్ను ఎట్లు పిరికివాని గావించిరి తెలుపుము. ఏది ఏమైనను సారథి, నీవు యుద్ధభూమి నుండి నన్ను తీసుకుని వచ్చి గొప్ప తప్పే చేసితివి. అంతటా సారథి ఇట్లు నుడివెను: చిరంజీవి, నేను సారథి ధర్మమును అనుసరించి ఇట్లు వనర్చితిని. ప్రభు సంకట స్థితిలో ఉన్నప్పుడు సారథి రధికుడు సారథిని రక్షించుచుండుట యుద్ధ ధర్మము. ఈ ధర్మ సూక్ష్మమును బట్టియే పూజ్యుడవైన నిన్ను రణభూమి నుండి మరల్చి తీసుకుని వచ్చితిని. అప్పుడు నీవు శత్రువు యొక్క గదా ప్రహారముచే సొమ్మసిల్లి ఉంటివి. అట్టి సంకట పరిస్థితిలో నేను అట్లు చేయవలసి వచ్చినది. జై శ్రీహరి.